మైజిగండి పక్కనే ఉంది కాబట్టి అట్లే మైజిగండి కూడా పోయినాం. మైజిగండి కూడా దర్శనం చేసుకున్నాం. చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేకుండా ఇక్కడ ప్లేస్ మాత్రం ఖాళీ పురాణం ఉంటుంది, మొత్తం పిచ్చెక్కిపోతుంది. ఈరోజు అసలు ఏం పబ్లిక్ ఉండరు అనుకున్నాం, కానీ ఈరోజు కూడా బాగానే మందురు. అసలు పబ్లిక్ అసలు ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఒక బాగానే ఉన్నారు. ఇంత దూరం వచ్చినాక 2-3 ఫోటోలు అయితే కొట్టాలి కాబట్టి 2-3 ఫోటోలు అయితే క్లిక్ చేసినాం. మా దోస్తు గారు నేను సెల్ఫీ తీద్దామని సెల్ఫీ ఆన్ చేసిన అనుకున్నా, కానీ వీడియోనే ఉన్నది. వీడియో చూడండి మీరు. అసలు నవ్వుదు అసలు మామూలుగా లేదు. ఈ అమ్మాయి ఎవరో మాత్రం బాగానే ఉంది. మా దోస్తు గారు అయితే తెలియకుండా కొట్టినంట ఫోటో. నేను తర్వాత చూసుకున్నా. ఇక్కడ ఈ గుడి అయితే ఓపెన్ ప్లేస్ కాబట్టి గుళ్ళకు పిట్టలు కూడా వస్తున్నాయి. అసలు మస్తు అనిపించింది. ఇక గుడి వెనకాల మాత్రం పెద్ద పుట్టు ఉంటుంది. ఆ పుట్టలకే మళ్ళీ ఇంకో చెట్టు ఉంటుంది. ఒకప్పుడు గోపురం కట్టకముందుకు అయితే మాత్రం చెట్టు కూడా కనిపిస్తుండే, ఇప్పుడు గోపురం కట్టినందుకు ఏం కనిపిస్తలేదు అంతే. ఇక వెనకాల పక్కకు వచ్చినాక ఫోన్ అయితే షేక్ అవుతుంది. అసలు వీడియో కరెక్ట్ వస్తలేదు, మొత్తం కదిలిపోతుంది. చూస్తున్నారు కదా, చిన్నప్పుడు అయితే మొత్తం ప్యూర్ మట్టితో ఉంటే ఇది మొత్తం డిజైన్లు చేసినట్టు. ఇప్పుడే ఇంకా కూడా మొత్తం డిజైన్లు బాగానే చేశారు ఇప్పుడు.